హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనండి 10 to 12 ఇయర్స్ వరకు ఈ లెహంగా సరిపోతుందండి. చాలా మోడల్గా ఇలా ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుంటుందండి. చూడండి, నేనైతే 30 వరకు తీసుకున్నానండి. పొడవు ఎక్స్ట్రా 7 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. దాన్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటానండి. అలా చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అది అప్పుడు మనం ఇప్పుకోవడానికి బాగుంటుంది. పొడవు కావాలన్నప్పుడు చూడండి, 13 వరకు తీసుకుంటున్నాను. 30 ఇంచెస్ తీసుకున్నానండి. తీసుకొని చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. దీనికోసం నేనైతే నారాయణ పట్టు శారీ తీసుకున్నాను. నారాయణ పట్టు శారీ 3 మీటర్స్ తీసుకున్నానండి. ఓన్లీ కింద మాత్రమే లెహంగాకి. మొత్తం పైన బ్లౌజ్తో కావాలంటే 4 మీటర్స్ అయితే సరిపోతుందండి. నేనైతే ఇప్పుడు ఈ లెహంగా కోసం 3 మీటర్స్ తీసుకున్నాను. చూడండి, 30 మీటర్స్ తీసుకున్నాను. కిందకి 30 ఇంచెస్ తీసుకున్నానండి. పైన 7 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తానండి. చేస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా పొడవు కోసం ఇప్పుకోవడానికి బాగుంటుందని ఇలా చేస్తున్నాను. దీనికోసం లైనింగ్ అండి. లైనింగు నేను 2 మీటర్సే తీసుకుంటున్నాను. తక్కువ లైనింగ్తో స్టిచ్చింగ్ చేస్తాను. చూడండి, ఇలా ట్రై చేయండి. 2 మీటర్స్ అయితే నేను లైనింగ్ తీసుకున్నాను. ఇది మాత్రం మెయిన్ క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నానండి. చూడండి, ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం పళ్ళు ఎక్స్ట్రా వచ్చింది. అంత ఎక్స్ట్రా ఏం చేసుకుంటాం, కావాలంటే అది కూడా ఉంచుకొని లోపలికి మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. నేనైతే 7 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. చూడండి, ఇది 2 ఇంచెస్ తీసుకున్నానండి. 2 ఇంచెస్ తీసుకొని దీన్ని కూడా మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మనము స్టిచ్చింగ్లో చూపిస్తాను. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుందండి ఈ శారీతో లెహంగా స్టిచ్చింగ్ చేస్తే. చూడండి, ఫస్ట్ 7 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కదా, దాన్ని ఇలా పెడుతున్నాను. దాన్ని ఫస్ట్ మనం కింద అంచు నుంచి స్టార్ట్ చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నానండి. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని అందులో హాఫ్ ఎంత 3.5 కదా, 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. అది లోపల వైపుకు వచ్చేటట్లు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, 3.5కి ఒక మార్క్ చేసుకున్నాను. మనకి ఇంకా కావాలంటే 10, 11 ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి లెంత్ ఫోల్డింగ్ కోసం. ఇంకా ఎక్కువగా పెడితే 2 ఫోల్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. నేనైతే చూడండి ఒక ఫోల్డింగే చేస్తున్నాను. ఒక ఫోల్డింగ్ చేసుకొని 3.5కి పెడుతున్నాను. 3.5 నుంచి చూడండి కింద వైపుకు ఉండేటట్లు మనము అంచు దగ్గర మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుంటే ఇది వేరేగా కనిపించదు, బాగుంటుంది చూడడానికి నార్మల్గా ఉంటుందండి. అంచు దగ్గర మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ రాకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి పిల్లలు పొడవు అయ్యేటప్పుడు కొంచెం ఇప్పుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం ఎంత కావాలంటే అంత లెంత్ బట్టి మళ్ళీ మనం అప్పుడు ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, అంచు పైన మాత్రమే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేయాలండి. చేస్తే నీట్గా వస్తుంది. అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేస్తాను లోపలికి ఎలా ఉంటుందో. చూడండి బయటికి కనిపించట్లేదు, నీట్గా నార్మల్గా ఉంది. నార్మల్గా క్లాత్ ఎలా ఉంటుందో అలానే ఉంది. చూడండి, దానిపైన మనం లైనింగ్ వేస్తాం కదా, అస్సలు కనిపించదు. చూడండి, ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకోవాలండి. అక్కడి నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ 1 ఇంచెస్కి మార్క్ చేసి తర్వాత 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూడండి, అలాగా 1 ఇంచు తర్వాత 3 ఇంచు మొత్తం 4 ఇంచెస్కి అలా మొత్తం క్లాత్ అంతా ఈ 3 మీటర్స్ క్లాత్ మొత్తము అలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత పిన్నులు తీసుకొని మనము కిందే ఫస్ట్ పెట్టాలండి. మనం మిషన్ పైన పెడితే అలా కుచ్చులు పెట్టుకున్నామంటే లెంత్ ఎక్కువ తక్కువ అవుతుంది. ఇలా ఫస్ట్ ఇలా పిన్నులు పెట్టుకుంటే తర్వాత మనము ఎంత ఉందో లెంత్ చూసుకోవచ్చు. మనకైతే 15 ఇంచెస్ రావాలి కదా, 15 ఇంచెస్ వచ్చే వరకు ఇలా మడతలు పెట్టుకోవాలండి. ఇలా ఫిల్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. కావాలంటే ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే పెద్ద ఫిల్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 4 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. చూడండి, 1 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ మొత్తం 4 ఇంచెస్ అవుతుంది. ఇలా క్లాత్ మొత్తము అలా నెమ్మదిగా ఇవి పెట్టుకోవాలండి పిన్స్. చూడండి ఎలా పెడుతున్నానో. మనకి బాక్సులా కావాలంటే ఇటు సైడ్ నుంచి ఒక ఫోల్డ్, అటు సైడ్ నుంచి ఒక ఫోల్డ్ అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా మొత్తం ఇలా పెట్టేసాను, నార్మల్గా పెట్టేసాను. చూడండి, 15 ఇంచెస్ రావాలి కదా,
మొత్తం 30 ఇంచెస్ రావాలండి. ఒక సైడ్ 15 ఇంచెస్ అయితే టూ సైడ్స్ కూడా 30 రావాలి కదా. 30 ఇంచెస్ వచ్చే వరకు చూడండి 30 ఇంచెస్ వచ్చింది. ఒకవేళ రాకపోతే కొంచెం పిన్స్ తీసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం పెట్టే విధంగా పిన్స్ పైనుంచి చూడండి అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి అలా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఫోల్డింగ్స్ వస్తే మళ్ళీ లుక్ రాదండి. ఫోల్డింగ్స్ రాకుండా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి మనం ఎలా పెట్టామో పిన్స్ దానిపైన అలా చేసుకుంటూ వెళ్ళాలండి. వెళ్ళాక లైనింగ్ కూడా ఇలానే మనం ఫోల్డింగ్స్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లైనింగ్స్ క్లాత్ 3 మీటర్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే తక్కువ క్లాత్తో లైనింగ్స్ తీసుకున్నాను. అలా కూడా తీసుకోవచ్చండి. అడ్జస్ట్ అవుతుంది కదా తక్కువ క్లాత్తో అయితే. ఇక నార్మల్గా పలచని చీరకు అయితే 3 మీటర్స్ ఉండాలి. ఈ చీరకు అయితే అవసరం లేదు, బాగా కనిపించదు కదా. అందుకోసమని నేను 2 మీటర్స్ తీసుకుంటున్నాను లైనింగు. చూడండి అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక పిన్స్ తీసి ఇవ్వండి. అప్పటి వరకు అలా స్టిచ్చింగ్ చేస్తూ ఉండాలి. చూడండి ఎలా చేస్తున్నాను. నెమ్మదిగా ఫోల్డింగ్స్ రాకుండా అలా చేసుకోవాలండి. చూడండి క్లాత్ సరిపోకపోతే పిన్స్ తీసుకొని మరి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే సరిపోయింది. 3 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే బాక్సులు వస్తాయండి. బాక్సులుగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలా ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అలా పెడతానండి. ఇప్పుడైతే ఇలా నార్మల్గా పెడుతున్నాను. చూడండి అలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ మాత్రము చిన్న చిన్నగా రాకుండా చూడండి ఎలా మనం పిన్స్ పెట్టామో అలానే మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. చూడండి పిన్స్ పెట్టేటప్పుడు మాత్రము చాలా మనం నీట్గా పెట్టుకుంటే నీట్గా వస్తుంది. చూడండి మొత్తం అయిపోయిందండి ఫోల్డింగ్స్ అంతా. నాకు క్లాత్ సరిపోక నేను వైట్ క్లాత్ కూడా తీసుకున్నానండి. తీసుకొని మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయ్యింది. ఇప్పుడు ఆ పిన్స్ అన్నీ తీసివ్వండి. చూడండి ఎలా ఉందో. బాక్సులుగా అయినా బాగుంటుంది, ఎలా అయినా బాగుంటుంది చూడటానికి. దీనిపైన బ్లౌజ్ వేరే వీడియోలో చూపిస్తానండి, చూడండి. అది కూడా మోడల్గా స్టిచ్చింగ్ చేస్తాను. ఇంకా లైనింగ్ అండి. లైనింగ్ మనం తీసుకొని కింద వైపున ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి ఫోల్డింగ్ ఇలా చేసుకొని లైనింగ్ని కింద వైపున స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. దానిపైన పెట్టేసి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే నార్మల్గానే పెట్టుకొని తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎడ్జెస్ మనకు తెలియకపోతే. చూడండి నేనైతే ఇలా వేరేగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ఫిల్స్ ఇలా మొత్తము అడ్జస్ట్ చేసుకుంటూ అలా చిన్న చిన్న ఫిల్స్ అండి దూరం పెట్టుకుంటే సరిపోతుంది. మనం తక్కువ లైనింగ్ తీసుకున్నాం కదా, ఎక్కువ ఫిల్స్ పెట్టినా బరువుగా అయిపోతుందండి. ఇలా అయితే సరిపోతుంది. తక్కువ లైనింగే బెస్ట్ ఉంటుంది. చూడండి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఎంత వచ్చిందో ఎంత చూసుకోవాలి. సరిపోకపోతే 1-2 స్టిచ్చింగ్స్ ఇప్పుకుంటే సరిపోతుందండి. చూడండి మొత్తం లైనింగ్ 30 వచ్చేటట్లు పెట్టుకోవాలండి. ఎక్కువైతే ఇంకా ఫిల్ పెట్టిస్తే సరిపోతుంది. చూడండి మొత్తం ఇంక పెట్టేశాను. చూడండి ఇది లోపలికి స్టిచ్చింగ్ చేసుకున్నాక లోపలికి ఎలా ఉందో అస్సలు కనిపించదండి బయటికి. ఇంకా లైనింగ్ కూడా దీంతో పాటు జాయింట్ చేసుకుంటున్నాను. చూడండి జాయింట్ చేసుకుంటున్నాను. దానిపైన పెట్టి 1 ఇంచు మాత్రం ఖర్చు కోసం ఉంచివ్వండి. మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, దానికోసం ఉంచేసి అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి మనం ఆల్రెడీ ఫిల్స్ పెట్టేసాం కదా, ఇంకా ప్రాబ్లం ఉండదు. అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ తొందరగా అయిపోతుంది. చూడండి అలా మొత్తం చేస్తున్నాను. నెమ్మదిగా ఇలా చేసుకుంటే మళ్ళీ ఈ ఫోల్డింగ్స్ కాకుండా చేయాలండి. ఫోల్డింగ్స్ అయిపోతే కింద ఫోల్డింగ్స్ సరిగా ఉండదు కదా, మెయిన్ క్లాత్ మీద ఫోల్డింగ్స్ అయిపోతాయి. అలా కాకుండా నెమ్మదిగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. 2 వైపులా ఇలా చేసుకోవాలి. 2 పార్ట్లను కూడా చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు బాడీ పార్ట్ కోసం తీసుకుంటున్నానండి నేను. దీనికోసం 15 ఇంచెస్ తీసుకుంటున్నాను క్లాత్ని. చూడండి 1.5-2 ఇంచెస్ పెట్టుకోవాలండి నెక్.
షోల్డర్ కోసం 4.5 పెట్టుకుంటున్నాను. ఇంకా షోల్డర్ కింద కోసం చూడండి నేను 5.5 పెట్టుకుంటున్నాను. 5 పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ పొడవు కోసం పెట్టుకున్నానండి. మనము టాప్ తీసుకొని దాంతో స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా పెట్టుకుంటున్నాను. 11 ఇంచెస్ వచ్చింది కదా, చూడండి 15 ఇంచెస్ వచ్చింది. 15 ఇంచెస్లో సగం 7.5 అండి. 7.5 పెట్టుకున్నాను. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నాను. 1 ఇంచెస్కి ఇలాగ షోల్డర్ తీసుకున్నానండి. షోల్డర్ లోతు కోసం 1 ఇంచ్ తీసుకున్నాను. చూడండి ఇప్పుడు నెక్ 4 తీసుకుంటున్నానండి. 4.5 తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి పైకి కావాలంటే బోట్ నెక్లా పైకి తీసుకుంటే 2 ఇంచెస్ 3 ఇంచెస్ సరిపోతుందండి. నేనైతే ఇలా రౌండ్ తీసుకున్నాను. కిందకి తీసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి ఇప్పుడు కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంటుందండి. బాడీ పార్టు దీనిపైన బ్లౌజ్ వస్తుంది కాబట్టి దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నా పర్లేదు. ఇంకా నార్మల్గా చేసుకుంటే అయిపోతుంది. చూడండి నార్మల్గా రౌండ్ ఇలా తీసుకున్నాను. హ్యాండ్స్ అవసరం లేదండి దీనికి. మనం వేరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, కానీ షోల్డర్ని నెక్ పార్ట్ కోసం ఇంకా వేరేగా క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటానండి. సెంటర్ పార్ట్ నుంచి స్టక్స్ తీసుకుంటానండి. చూడండి సెంటర్ భాగం నుంచి ఇటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ మనము ఇలా టక్స్కి డ్రా చేసుకున్నాక ఇంకా వేరే పార్ట్ని కూడా దానిపైన పెట్టి డ్రా చేసుకుంటే సరిపోతుంది. నీట్గా వస్తుంది కదా. చూడండి అలా చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను. ఇలా అంటే మన డ్రా నీట్గా వస్తుందండి. దానిపైన ఇంక డ్రా చేస్తే అయిపోతుంది. చూడండి ఇంకా మనం చిన్న చిన్న పీసెస్ తీసుకుంటే నెక్ కోసము షోల్డర్ కోసం సరిపోతుందండి. చూడండి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్లో చూపిస్తానండి. అప్పుడు నీట్గా వస్తుంది. చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఏ పీస్ కూడా వేస్ట్ కాకుండా అంతా సరిపోయిందండి. లైనింగ్ మాత్రం కొంచెం కూడా వేస్ట్ కాలేదు. చూడండి ప్రతి చిన్న చిన్న పార్ట్లు కూడా యూజ్ అయ్యాయి. చూడండి మొత్తం ఇలా కట్ చేసుకొని దాన్ని మొత్తము స్టిచ్చింగ్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క పార్ట్కి 2 పీసెస్ పెట్టుకుంటే షోల్డర్ సైడు నెక్కి ఇంక ఇటు సైడ్ షోల్డర్ సరిపోతుందండి. ఇంక స్టిచ్చింగ్ చేస్తాను చూడండి. చూడండి ఫస్ట్ మనం స్టక్స్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నామండి. షోల్డర్ అయిపోయాక టక్స్ జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్ 2 స్టిచ్చింగ్స్ వేసుకోవాలి. చూడండి ఎలా వేసుకుంటున్నాను. 2 సైడ్లు చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. 2 సైడ్స్ 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. గట్టిగా ఉంటుంది కదా. చూడండి అలా చేసుకుంటున్నాను. ఇంకా నెక్ కూడా 2 ఫోల్డింగ్స్తో చేసుకుంటే సరిపోతుందండి. చాలా నీట్గా వస్తుంది. చాలా సింపుల్గా కూడా ఉంటుందండి. చూడడానికి వేసుకుంటే బాగుంటుంది డ్రెస్. చూడండి 2 ఫోల్డింగ్స్ అయిపోయింది. ఇంకా నెక్ కోసం జాయిన్ చేసుకుంటాను. ఫస్ట్ మనం తీసుకున్న పీసెస్ని జాయిన్ చేసుకోవాలండి. చూడండి అలా చేసుకుంటాను. చూడండి చాలా సింపుల్గా ఉంటుందండి. టక్స్ వేసుకుంటున్నానండి. టక్స్ అయిపోయాక వేసుకుంటాను. నెక్కి షోల్డర్కి వేసుకుంటాను. గట్టి కుట్టు వేసుకోవాలండి. ఎండింగ్స్లో ఫస్ట్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి మొత్తం టక్స్ అయిపోయి 4 సైడ్స్ పెట్టుకోవాలండి. 2 టైమ్స్ మీకు చూపిస్తాను. చూడండి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయాక చూడండి చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. చూడండి 2 టైమ్స్ ఇలా జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఫస్ట్ ఇలా జాయిన్ చేసుకోవాలండి. అన్ని పీసెస్ను జాయిన్ చేసుకొని ఒక్కొక్కటి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా షోల్డర్ని, లేకపోతే విడిగా అయినా దాన్ని జాయిన్ చేసుకోవాలండి. చేసుకొని షోల్డర్స్ లాస్ట్లో జాయిన్ చేసుకున్నా బాగుంటుంది. చూడండి ఫస్ట్ మనం జాయిన్ చేసుకునేది ఫోల్డింగ్ చేసి 2 టైమ్స్ చూడండి ఇలా ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి.
చూడండి చాలా పెద్ద పీస్ కాకుండా చాలా సన్నంగా తీసుకోవాలి పొడవు. చూడండి ఎలా చేసుకుంటున్నాను, నెమ్మదిగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటాను. నెక్ పైన పెట్టాలండి, పెట్టి మనం ఎక్కడైతే షోల్డర్ స్టిచ్చింగ్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. నెక్ సగంలో స్టార్ట్ చేస్తే మళ్ళీ లుక్ రాదండి. మనం షోల్డర్స్ నుంచి ఈ నెక్ పీస్ని ఇప్పుడు నెక్కి స్టార్ట్ చేయాలండి. చూడండి ఎలా చేస్తున్నాను. మళ్ళీ ఎడ్జెస్ కూడా అక్కడికి వస్తుంది కదా, అప్పుడు చాలా నీట్గా వస్తుంది. చూడండి నెమ్మదిగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. నార్మల్గా పట్టులంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ లాడాలు కట్టడానికి పిల్లలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇలా అయితే బాగుంటుంది. ఇలా ఫస్ట్ బాడీ పార్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఇంకా అవసరమే ఉండదు. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడి వరకు మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసుకొని చూడండి, ఈ ఫోల్డింగ్స్ని ఇలా రివర్స్గా తిప్పి మళ్ళీ దీనిపైన స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానో. చివరన చేయకూడదండి, కొంచెం లోపలికి మనం ఫోల్డింగ్స్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు చేయాలండి. ఇలా చేసుకుంటూ మళ్ళీ మొత్తం స్టిచ్చింగ్ చేసేవిలే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ ఎండెడ్ అక్కడ వరకు చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా నెమ్మదిగా చేసుకుంటున్నానండి. మొత్తము అయిపోయింది ఫోల్డింగ్. చూడండి ఇప్పుడు షోల్డర్ పీస్ జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ కోసం దాన్ని కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. చేసుకొని ఫస్ట్ మనం పీస్ని జాయిన్ చేసుకున్నాక ఇలా డబుల్ ఫోల్డ్ తీసుకున్నాను. డబుల్ ఫోల్డ్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకొని దానిపైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసుకొని దాన్ని కూడా మళ్ళీ వెనక వైపుకి తిప్పి స్టిచ్చింగ్ చేసుకుంటే షోల్డర్ జాయింట్ కూడా అయిపోతుంది. మనం ఇంక బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోతే నెక్స్ట్ దానికి పెట్టి జాయింట్ చేసుకుంటే అయిపోతుందండి. నేను ఎలా చేస్తున్నాను కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం దీనికి హ్యాండ్స్ అవసరం లేదు కదా, అందుకోసమని బయటికి ఖర్చు కనిపించకుండా ఇలా ఈ ముక్క వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా వేస్తున్నాను. చూడండి మొత్తము ఇలా తీసుకున్నాను. చూడండి ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి దీన్ని ఇప్పుడు వెనక వైపుకి మర్చుకోవాలండి. మర్చుకొని దీనిపైన ఇంకా స్టిచ్చింగ్ వేసుకోవాలి. నెక్కి ఎలా వేసుకున్నామో అలానే వేసుకుంటే సరిపోతుంది లోపల వైపుకి. చూడండి ఇలా అయితే ఈజీగా ఉంటుందని నేను ఇటు సైడ్ తిప్పుకున్నాను. లాస్ట్ ఎడ్జెస్ దగ్గర ఇలా స్టిచ్చింగ్ వేస్తే బాగుంటుంది. పైనుంచి కనిపించకపోతే ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా, అందుకోసమని నేను ఇలా వేసుకుంటున్నాను. చూడండి మొత్తం 2 సైడ్స్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఖర్చులు కనిపించకుండా హ్యాండ్స్కి చేసుకుంటే సరిపోతుంది. సంఖ భాగంలో చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ తిప్పుకుంటూ ఒక సైడ్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఒక సైడ్ స్టిచ్ చేసుకుంటే మనకి తర్వాత బాడీ ఎంత ఉంటే అంత మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా ఒక స్టిచ్చింగ్ వేస్తే మనం జాయిన్ చేయడానికి లంగాతో కలిసి సరిపోతుందండి. చూడండి ఒకసారి స్టిచ్చింగ్ చేసి ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి దీని పైన పెట్టాలి, లంగా పైన పెట్టి స్టిచ్చింగ్ ఇలా చేసుకుంటున్నాను బాడీ. చూడండి మనం ఫస్ట్ మనకి డౌట్గా ఉండి టేప్తో కొలుసుకోవాలండి. కొలుసుకొని మనం స్టిచ్చింగ్ వేసాం కదా బాడీకి, అది తక్కువ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఇలా బాడీ పైన పెట్టి చేసుకుంటున్నాను. చూడండి రివర్స్గా తిప్పాలండి. లంగా పైన పెట్టేటప్పుడు మాత్రం రివర్స్గా తిప్పుకుంటూ బాడీ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, ఇంకా లంగా చివరి నుంచి ఇంకో స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుందండి. మనకి కింద లంగాకి హ్యాంగింగ్స్ వేస్తే బాగుంటుంది. మనం తయారు చేసుకోవచ్చు, లేకపోతే కొన్నిస్ను కూడా వేసుకుంటే బాగుంటుంది. కొన్ని వేసుకున్న బాగుంటుంది. నేనైతే కొన్నిస్ వేసుకుంటున్నాను. క్లాత్ నాకు ఇంకా ఎక్కువగా లేదు కనుక నేనైతే ఇలా వేసుకుంటున్నాను. క్లాత్ ఉంటే మనం హ్యాంగింగ్స్ తయారు చేసుకుంటే బాగుంటుందండి, దీనికి మంచి లుక్ వస్తుంది. చూడండి మొత్తం ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే లంగాని చివరి వరకు సరిపోతుంది, ఇంకా బాడీ పార్ట్ పై వరకు. చూడండి ఎలా చేస్తున్నాను. చూడండి ఫస్ట్ మనం క్లాత్ని అలా చేసుకోవాలండి. తర్వాత క్లాత్ని లోపలికి పెట్టి
దీన్ని చేయాలండి. లైనింగ్ని చూడండి, క్లాత్ మొత్తం లోపలికి పెట్టేసి లైనింగ్ వేరేగా, క్లాత్ వేరేగా, మెయిన్ క్లాత్ వేరేగా జాయిన్ చేసుకుంటే మనకి టైట్గా ఉండదండి. వేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. అందుకోసమని రెండు కలుపుకొని స్టిచ్చింగ్ చేయకూడదు, ఇలా వేరువేరుగా చేసుకోవాలి. చూడండి, ఇలా వేరువేరుగా చేసుకుంటున్నాను. రెండు కూడా లైనింగ్ని కూడా వేరే చేసుకున్నానండి. ఇలా నడుము వరకు చేసుకుంటే తర్వాత బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయాక లాస్ట్ చివరకు స్టిచ్చింగ్ చేయాలి. చేశాక మనకి ఎంత కావాలంటే అడ్జస్ట్ చేసుకొని తర్వాత కుట్టేసుకోవాలండి. మన బాడీ టైట్ ఎంత కావాలంటే అంత చూసుకుంటూ లాస్ట్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బాడీకి వేసుకుంటున్నాను. ఫస్ట్ బాడీకి ఇలా చివర్లో వేసివ్వండి. వేసాక మనం బాడీ స్టిచ్చింగ్ తర్వాత మనకి ఎంత కావాలంటే అంత జాయిన్ చేసుకోవచ్చు. కొంచెం లోపలికి చేసుకుంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఖర్చు కోసం, ఆ 2 ఇంచెస్ మనం ఇంకో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయిపోతుంది. చాలా బాగుంటుందండి చూడడానికి లెహంగా. చూడండి, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.